ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనాలంటేనే చాలా మంది భయపడుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నటువంటి ఈ తరుణంలో 9 క్యారెట్ గోల్డ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సికింద్రాబాద్ స్వర్ణకార సంఘం నాయకులు దుబ్బాక కిషన్ రావు గారు ఉన్నారు. నమస్తే కిషన్ రావు గారు. నిజంగానే 22 క్యారెట్, 18 క్యారెట్, 14 క్యారెట్ నుంచి 9 క్యారెట్ గోల్డ్ అనేది చూడడానికి వినడానికి కూడా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్, సిల్వర్, జ్యువెలరీకి ఎంత అట్రాక్ట్ అవుతూ ఉన్నారో 9 క్యారెట్ గోల్డ్ అనగానే కూడా చాలా మంది ఓకే, ఒక 20-25,000 మధ్యలో వస్తుంది, మనకంటూ ఒక ఆర్నమెంట్ అరేంజ్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉందంటారు? దీనివల్ల ఎంతవరకు యూజెస్ ఉన్నాయంటారు? 9 క్యారెట్ అంటే 37.5% అందులో ప్యూర్ గోల్డ్ ఉంటుంది. మిగతా అంతా కూడా సిల్వర్, కాపర్ లాంటి మిశ్రమాలు యాడ్ చేస్తారు. ఈ మెటల్ చాలా హార్డ్గా ఉంటుంది. వైట్ గోల్డ్ కంటే కూడా కలర్ ఇంకా తక్కువ ఉంటుంది. ఓకే, వైట్ గోల్డ్ అంటే 50-50, ఇప్పుడు దానికంటే తక్కువ ఉంటుంది ఇందులో. కాబట్టి మనకు ఏదైనా వస్తువు చైన్ ఏదైతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం ఏముందంటే చైన్స్ స్నాచింగ్ అవుతున్నాయి కాబట్టి ఈ చైన్ 9 క్యారెట్ గోల్డ్లో ఉంటే సేఫ్టీ ఎక్కువ ఉంటుందని ఆలోచన ఉంది. కానీ అది చేయడం మాన్యువల్గా మాత్రం చేయడం ఇంపాసిబుల్. ఏదైనా మిషన్లో చేస్తే చెప్పలేం, కానీ రింగ్స్ ఇలాంటి అయితే వస్తాయి, కానీ సన్నటి గొలుసులు మాత్రం చేయడం కొంచెం ఇప్పుడు చాలా మాన్యువల్గా. చాలా మంది సింపుల్ డిజైన్స్ మిషన్లో అయితే కంప్యూటర్ డిజైన్లు మిషన్లో అయితే అది కూడా మార్కెట్లో వచ్చిన తర్వాతనే చెప్పగలం. 37.5% గోల్డ్ ఉన్న వస్తువులు మార్కెట్కి వస్తే కన్స్యూమర్ ఎలా రిసీవ్ చేసుకుంటాడు? మన తెలంగాణ, ఆంధ్రాలో ఉండే మహిళా మనులు ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంటుంది అన్నమాట. అవును, జనరల్గా మనం ఒక గోల్డ్ ఆర్నమెంట్ తీసుకున్నామంటే ఎక్స్చేంజ్ వాల్యూని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇలాంటి విషయాలు కొంచెం ఎక్స్చేంజ్ మనకి అంత పాసిబిలిటీ ఉండదని అనిపిస్తుంది. ఉంటుందండి, దానిలో ఏం లేదు. ఎందుకంటే అన్నిటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ హాల్ మార్క్ చేస్తుంది కాబట్టి నువ్వు 37% ఉన్నా, 50% ఉన్నా, 80% ఉన్నా ఇందులో ఇంత గోల్డ్ ఉందని చెప్పేస్తుంది మిషన్. సో అంతవరకు ఒక 1% డిఫరెన్స్లో మీకు మీ డబ్బులు మీకు ఇస్తారు, మీ బంగారం మీకు ఇస్తారనమాట. అట్లా రైట్. జనరల్గా ఇప్పుడు మనకి 9 క్యారెట్ గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక 10 గ్రాముల గోల్డ్ మనం తీసుకుంటే ఎంత వరకు ఛార్జ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అంటారు? 9 క్యారెట్ గోల్డ్లో ఛార్జెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ మెటల్ వంగదు, చాలా హార్డ్ ఉంటుంది కాబట్టి ప్రాసెస్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా కంప్యూటర్ డిజైన్లో మోల్డింగ్స్ చేయడం ఈజీగా ఉంటుంది, కానీ మాన్యువల్గా చేసేది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మేకింగ్ ఛార్జెస్, ప్రాసెస్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, జనరల్గా మీలాంటి స్వర్ణకార సంఘ నాయకుల దగ్గరికి ఇలాంటి ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఏ ఆస్పెక్ట్స్ మీరు ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు? సేమ్ కస్టమరు ఇంతవరకు ఉన్న వస్తువుకు ఫ్రమ్ 92% ఓన్లీ 37.5%కు వెళ్ళాలంటే కన్జ్యూమర్ ఎలా రిసీవ్ చేసుకుంటాడని మేము ఆలోచిస్తాం అనమాట. కన్జ్యూమరు అంటే మహిళలు, ఇండియాలో 90%, 95% మహిళలే ఇస్తారు గోల్డ్. మగవాళ్ళు వేస్తే చాలా తక్కువ, ఏదో రింగ్స్, ఏదో బ్రాస్లెట్ వేస్తే అయిపోతుంది, ఏదో సన్న చైన్ వేస్తే ఇస్తారు, లేకపోతే లేదు. కానీ మహిళలకు మాత్రం ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది గోల్డ్. ఆ గోల్డ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. అది తెల్లగా మెరుపు లేని గోల్డ్ వేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు అన్నది కూడా 22 క్యారెట్ గోల్డ్కి 14 క్యారెట్ గోల్డ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. 18 క్యారెట్ 14 క్యారెట్ కంటే కూడా తక్కువ. 18 క్యారెట్ అంటేనే 75% గోల్డ్, 25% కాపర్ ఉంటుంది. 18లో ఆఫ్ అంటే 9 క్యారెట్ అంటే 37.5%. 37.5% ఓన్లీ గోల్డ్ ఉండి మిగతావి మిశ్రమాలు ఎక్కువ ఉంటే ఏది డామినేట్ చేస్తుందండి? మిగతా మెటల్స్ డామినేట్ చేస్తాయని నా ఉద్దేశం. సో జనరల్ గా మనం బంగారం కూడా చాలా సందర్భాల్లో ఆపద సమయంలో ఆదుకుంటుంది అని ఒక కాన్సెప్ట్ కూడా తీసుకుంటూ ఉంటాం. ఈ 9 క్యారెట్ కి వచ్చేసరికి మనకి ఆ ఛాన్సెస్ కూడా చాలా తక్కువే ఉంటాయి. మెయిన్ ఎప్పుడైనా కానీ ఈవెన్ 22 క్యారెట్ కూడా మనం ఏదైనా కుదువు పెట్టాలంటే, అమ్మాలంటే కూడా తక్కువ వస్తుంది. 9 క్యారెట్ కూడా అదే రేషియోలో వస్తుంది. కానీ మనం ఎప్పుడు కూడా 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ ఉంచుకుంటే మాత్రం 99.5% ఫుల్ వాల్యూ వస్తుంది. ఓకే, సో చాలా మటుకు ఎవరైనా నిలువ ఉంటే డబ్బులు గోల్డ్గా 22 క్యారెట్లో ఉంచుకోవద్దు, వస్తువు రూపంలో ఉంచుకోవద్దు.
బిస్కెట్ రూపంలోనే ఉంచుకోవాలి. అప్పుడు మీకు ఫుల్ వాల్యూ వస్తుంది. ఆపద Okay. సమయంలో అది ఎక్కువ మీకు రిటర్న్స్ ఇస్తుంది. మిగతావి ఇవ్వదు కదా, ఇస్తుంది. ఒక 10% లాస్ అవుతుంది. సో జనరల్ గా ఒకసారి మనం 9 క్యారెట్ గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రోస్ అండ్ కాన్స్ రెండు మాట్లాడుకోవాలి. ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అంటే సింపుల్ గా ఏం చెప్తారండి మీరు? ప్రాస్ అంటే మీకు ఇప్పుడు మహిళలకు బయట వెళ్తున్నప్పుడు ఎవరైనా చైన్ స్నాచర్స్ లేకపోతే మన చాకు చూయించేసి లేదా గన్ చూయించేసి గన్ పాయింట్లో వస్తువులు ఇవ్వమని అడగడానికి వెళ్ళినప్పుడు ఈ వస్తువు తొందరగా అట్రాక్ట్ కాదు. వాళ్ళు కూడా అనుకుంటారు ఇది గోల్డ్ కాదనుకుంటారు. దొంగలు కూడా ఇది గోల్డ్ కాదనుకొని వదిలేస్తారు. చైన్ విషయానికి వచ్చే వరకు చైన్లు మెడ నుంచి గుంజాలంటే కూడా రాదు. కావాలంటే ఇక్కడ ఏమైనా స్క్రాచ్ వస్తుంది కానీ గొలుసు మాత్రం రాదు. అంత హార్డ్గా ఉంటుంది, స్టీల్ చైన్ లాగా ఉంటుంది అనమాట. సో కాబట్టి మహిళలకు సేఫ్టీ. కానీ ఎంతవరకు ఈ చైన్స్ చేయగలరో ఇంకా మార్కెట్కి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా 9 క్యారెట్ ఎక్కడా లేదు. అవును, ఎక్కడ లేదు. 14 క్యారెట్ వరకే మీరు చెప్పినట్టు. 14 క్యారెట్, 18 క్యారెట్, 20 క్యారెట్, 22 క్యారెట్. మలేషియా మరి హాంకాంగ్ లాంటి దేశాల్లో 23 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే బంగారం మెత్తగా ఉంటుంది, వస్తువు మెత్తగా ఉంటుంది, కానీ డిజైన్ అద్భుతంగా ఉంటాయి. మెరుపు కూడా అద్భుతంగా ఉంటాయి. ఆల్మోస్ట్ ప్యూర్ కలర్లో ఉంటాయి. అవును, మనకి దుబాయ్ కంట్రీస్ లో వాటిలో కూడా మనకి ఎక్కువ 23 క్యారెట్ ఎక్కువ మనకి కనిపిస్తుంటాయి. మనం ఇక్కడ ఎక్కువ వాటికి ప్రిఫర్ చేయం కానీ మిగతా కంట్రీస్ లో మనకి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఒకసారి మీ దగ్గరికి ఇలాంటి ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఒక స్వర్ణకార సంఘ నాయకులుగా మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? మార్కెట్ కండిషన్స్ ఎలా ఉంటే అలా వాళ్ళకు మాకు పని కావాలా. మీరు గోల్డ్ కొనిస్తారు, లేకపోతే మాకు డబ్బులు ఇస్తారు. మేము కొనుక్కొనైనా చేయాల్సి వస్తుంది. చేయమంటే ఆ కస్టమర్ వెళ్ళిపోతాడు. సరే మీరు చేయాలంటే షోరూంలో దొరుకుతున్నాయి కదా, అక్కడ వెళ్ళి తీసుకుంటా ఉంటారు. కాబట్టి మేము ఎవరికైనా కానీ వాళ్ళు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేయడానికి ట్రై చేస్తాం. అయితే కొంచెం ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఓకే, మిషనరీ యూజ్ చేయాలి ఖచ్చితంగా. మిషనరీతో అయితే ఇలాంటివి ఉంగరాలు ఇలాంటివి మాత్రం ఆటోమేటిక్ మిషన్లో అయిపోతాయి. కంప్యూటర్ డిజైనింగ్లో ఒక రోజుకు 1000 ఉంగరాలు కూడా చేయొచ్చు. 9 క్యారెట్ అయినా, 22 క్యారెట్ అయినా, 14 క్యారెట్ అయినా ఏదైనా చేయొచ్చు. ఇది టోటల్గా కంప్యూటర్లో మన ఓవెన్లో కరుగుతుంది. మనం ముందు వ్యాక్స్లో డిజైన్ అవుతుంది, తర్వాత ఈ మోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇందులో ఏం ప్రాబ్లం లేదు. చైన్స్ ఎలా చేస్తారో అనేది చూడాలి. మార్కెట్కి ఎలా అంటే వాళ్ళు ఇది ఎక్కడ ఎక్కువ మిషన్స్ అన్ని జర్మనీ, ఫ్రాన్స్ నుంచి వస్తాయి ఈ మిషన్స్. ఆ మిషన్స్ ఇప్పుడు చేస్తున్నవి మ్యాక్సిమం 18 క్యారెట్ వరకు చేస్తున్నాయి. 14 క్యారెట్ కూడా ఐ డోంట్ నో వెదర్ దే ఆర్ డూయింగ్ ఆర్ నాట్. బట్ ఆ 18 క్యారెట్ పైన చేసే వస్తువులు బాగుంటాయి డిజైన్స్, చైన్స్. మరి ఇది కూడా చేస్తుందని అనుకుంటే సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ కిషన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.